హాయ్ అండి. నేను మీ విజయ. ఈరోజు మనం వంకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకుందాం రండి. అది ఎలాగో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ముందుగా కట్ చేసుకున్న వంకాయలు, సాల్టు, పెరుగు, కారం, పసుపు, ఆనియన్, టమాటో, చిల్లీసు, ఇంగువ, పసుపు, జీలకర్ర, ఆవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఈ కట్ చేసిన వంకాయలు వేసుకోవాలండి. మన టేస్ట్‌కి తగినట్లు కొంచెం సాల్టు, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి పెట్టేసుకోవాలండి. ఇలా 2, 3 సార్లు ఒక 5 మినిట్స్ పాటు అట్లా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ ముక్కలన్నీ బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఈ వంకాయ మజ్జిగ పులుసుకి కంపల్సరిగా రౌండెడ్గానే కట్ చేయాలండి వంకాయలు. ఈ వంకాయలు వేగిపోయిన తర్వాత ఇవన్నీ వేరే బౌల్లో తీసుకొని షిఫ్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పెరుగు ఉంది కదా, పెరుగులో సాల్టు, కారము, మన కారము ఉప్పుకు తగ్గట్టుగా మనం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పెరుగు కనుక కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి తాలింపు పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్, టమాటో, చిల్లీసు. నేను చిల్లీస్ డైరెక్ట్గా వేస్తున్నాను, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే మా పిల్లలు కారం కారం అనే అంటారు. అందుకని చెప్పేసి డైరెక్ట్గా కాయలు వేస్తున్నా. అవైతే పెద్దవాళ్ళు తింటాం కదా మనము. ఆనియన్, టమాటో వేగిన తర్వాత ఇంతకుముందు వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఒక్కసారి అట్లా కలిపేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా కలిపిన తర్వాత ఫైనల్గా మన పెరుగు ఉంది కదా కలిపి పెట్టింది, అదే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడం అంతే. టోటల్గా మన వంకాయ మజ్జిగ పులుసు రెడీ. మా పిల్లలైతే ఈ రెసిపీ చేసినప్పుడు వితౌట్ రైస్ బౌల్లో పోసేసుకొని డైరెక్ట్గా తినేస్తారండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.